సెల్లే తుపాకి పట్టుకొని ఇచ్చింది కదా ఇప్పుడు. మరి అంతేగా ఎంతోమంది మహిళలు చనిపోయారు కదా పాపం. అంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తే ఎందుకు వస్తారు వాళ్ళు? మంచిగా కాలేదనుకో రారు కదా వాళ్ళు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి అరే ఈజ్ ఏ బెటర్, ఇది మన కోసం వచ్చిందిరా అని వాళ్ళు వచ్చిండ్రు, సాక్రిఫై చేసారు పాపం ఎంతోమంది. అయితే మళ్ళీ మొదటికి వస్తే మీరు భక్తి పాటలు, సినిమా పాటలు పాడుతూ పెరిగిన బాల్యం కదా మీది. మరి అక్కడి నుంచి విప్లవంకి ఎట్లా షిఫ్ట్ అయినరు? అయితే ఈ పాటలు ఏవైతున్నాయి అన్ని పాటలు పాడుతుంటే తర్వాత ఈ జనాటలు పాడిన తర్వాత జనాలు బాగా ఇన్స్పైర్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. మాకు ఆలోచన ఎందుకు ఈ పాటలు పాడితే ఇంత ఇన్స్పైర్ అవుతారు పేదవాళ్ళు. వాళ్ళు సినిమా పాటలు పాడినాం, భజన పాటలు పాడినాం, ఏదో 4-5 ఉండరు. కానీ వీళ్ళు జనాలు ఎందుకు విజిల్ కొడుతుండ్రు అసలు? అరే అమ్మ ఈ పాటలు భలే ఉన్నాయి అంటే ఇంట్లో సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి ఇవి మంచిగా పాటలు కూడా అర్థాలు బాగున్నాయి కాబట్టి పాడదాం ఇవి అనేది అట్లా స్టార్ట్ అయింది. ఆ పాటలు అసలు మీకు ఫస్ట్ ఎట్లా పరిచయం అయినాయి? మాకు ఫస్ట్ నందు అంటే ఆయన వచ్చిండు, మన డౌటన్ బజార్లో ఉంటాడు, వాళ్ళు తీసుకొచ్చారు. మా ఊరు నుంచి 2 పోయింది ఫస్ట్. సంధ్య వీళ్ళు భూపాల్ రెడ్డి నాయకత్వం వహించిండు. అప్పుడు గుంటూరు ఒక టీం పోయింది, భూపాల్ రెడ్డి నాయకుడు దానికి. సంధ్య, నిర్మల వాళ్ళ నుంచి మా ఊరు నుంచి శ్రీహరి, నాగయ్య అని పోయిండ్రు. వాళ్ళు గుంటూరు పోయి ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడంటే 74-75 ఎమర్జెన్సీగా వస్తుంది జూన్ 25కు, 75 జూన్ 25కు ఎమర్జెన్సీ. ఆ టైంలో వీళ్ళు పోయి అక్కడ ప్రోగ్రామ్ ఇస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన ఓరోరి ఎస్పీ గాడ ఓరోరి సరికిలోడో సంధ్య పాడుతుంది స్టేజ్ మీద. పాడుతుంటే అక్కడ పోలీసులు దాడి చేసేసారు. దాడి చేసి వీళ్ళని విపరీతంగా కొట్టిండ్రు స్టేజ్ మీదనే. కొట్టిన తర్వాత లాకప్లో పడేసింది. లాకప్లో పడేసిన తర్వాత వాళ్ళు ఇక ఎవరు అప్పుడంతా ఎమర్జెన్సీ వచ్చేసింది, బంద్ అయిపోయింది, మొత్తం పార్టీ అంతా బంద్ అయిపోయింది. ఇక వీళ్ళు కొన్ని రోజుల తర్వాత కొట్టి తర్వాత విడిచిపెట్టేసారు. వీళ్ళు స్టేషన్లో పోయేసేసి పాటలు పాడి సంధ్య, ఈ భూపాల్ రెడ్డి వీళ్ళందరూ స్టేషన్లో పోయి పాటలు పాడి అవే పాటలు మళ్ళీ పైసలు అడుకున్నారు. పాటలు పాడుతూ పైసలు అడుకొని ఆ పైసలు టికెట్ పెట్టుకొని ఇంటికి వచ్చి వాళ్ళు ఎక్కడిదక్కడ సెటిల్ అయిపోయారు. అది ఎమర్జెన్సీ. మా ఊరికి వచ్చిన 2 కూడా వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఆడ దెబ్బలు తిని అమ్మో ఇది నక్సలైట్ పార్టీలో ఇంట్లోకి పోవద్దు అని వాళ్ళు ఇంటికాడ ప్రచారం చేసిండ్రు. చేస్తే నేను బాబు అంటే ఆయన ఉండాను మా క్లాస్మేట్. వీళ్ళు ఏం కొట్టిండ్రో ఏమో కానీ, ఆ మహిళలను కూడా కొట్టిండ్రు కదా, వీళ్ళు ఏం కొట్టిండ్రో ఏమో కానీ వీళ్ళు ప్రచారం చేస్తారు, మనం పోదాం. అట్లా 77 తర్వాత మళ్ళీ పార్టీ అంతా లీగల్ అయిపోయింది. 77లో మళ్ళీ అదే గుంటూరులో ఎక్కడైతే వీళ్ళని కొట్టిండ్రో మా టీమును, అప్పుడు మా సంధ్య కూడా ఉన్నది మాతోటి, వాళ్ళతోటి మేమున్నాం, సంధ్య మాతోటి కాదు, సంధ్యతోటి మేమున్నాం. కాబట్టి అట్లా మేము టీం పోయినాం. పోయేసి 2 నెలలు ప్రచారం చేసినాం. ప్రచారం చేసిన తర్వాత మేము వరంగల్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మహాసభ జరుగుతుంది. ఆ సభకు వచ్చినాం, ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ చేసి. ఆ సభలకు ఈయన గద్దర్ ఆడికి వచ్చిండు. ఆడికి వచ్చేసేసి అరే ఇట్లా మీరు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అని అన్నాడు. అంటే కల్లా మేము దగ్గరికి పోయి మేమే అన్న ఇటు సంగతి అంటే కల్లా ఆయన అరే నేను 2 పాటలు తీసుకొచ్చిన, మీరు అవి కోరస్ పాడాలన్నాడు. సరే అన్నాం. ఆయన ఏం పాట రాసినంటే తర్వాత చెప్పిండు ఆయన, మా ఊళ్ళో కూడా పాడతారు అన్నాడు. గుట్ట గుట్ట తిరిగి నాడెవోలి సెమ్మకేలిరబోలి, గోగు పువ్వు తెచ్చి నాడెవోలి సెమ్మకేలిలబోలి, రోట్లేసి దంచి నాడెవోలి సెమ్మకేలిరబోలి, సిత్తి నాడెవోలి సెమ్మకేలిల్లబోలి అని పాడదు. అది తీసుకుని ఆయన లిరిక్స్ ఓలి ఓలీల రంగవోలి సెమ్మకేలిల్లబోలి, యాడబుట్టి యాడ పెరిగి యాడికొచ్చి యాడ సచ్చ, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు, ఏ తల్లి కడుపు పంటలోలి సెమ్మకేలిల్లబోలి, కూలి తల్లి కంటి పాపలోలి సెమ్మకేలిల్లబోలి, కొడుకులారు మిమ్ములాను పట్టపగలే పట్టుకొని చెట్లకు కట్టేసినారు, చిత్రహింసలు పెట్టినారు, తూట మీద తూట వేల్చిరోలి సెమ్మకేలిల్లబోలి, తూర్పు ఎర్రబారే నమ్మవోలి సెమ్మకేలిల్లబోలి అని పాట రాసిండు ఆయన. తర్వాత ఇంకో పాట ఏంది,
లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. విద్యార్థి వీరులార వీరులార శూరులార వీరులార శూరులార కోట్లాది శ్రమజీవుల అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం.